అసలు DLF అంటేనే ఒక హ్యాపీ వైబ్ కదా. మన బెస్ట్ ఫ్రెండ్స్తో నైట్ జాలీగా అలా రైడ్కి వచ్చి బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. పవిత్ర టిఫిన్స్లో మసాలా దోశ ఓన్లీ 40 రూపీస్. మన 100 రూపీస్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ప్రాపర్ తెలంగాణ పల్లీల గ్రేవీ ఉంటుంది కదా, సేమ్ అట్లా ఉంది. చాలా రిక్వెస్ట్ చేసుకుంటే నాకు 30 రూపీస్కి ఈ బౌల్ అయితే ఇచ్చాడు. DLF గేట్ 3 దగ్గర స్టార్ట్ అయ్యి మనం నడుచుకుంటూ గేట్ 1 వరకు అయితే వచ్చేసాము. నాలాగే వర్షంలో ఐస్ క్రీమ్ తినడం మీకు కూడా ఇష్టమైతే మన దగ్గర మిగిలిన 45 రూపీస్ బడ్జెట్లోంచి మనం ప్లెయిన్ మ్యాగీ 40 రూపీస్కి ఆర్డర్ చేసాము. కూకట్పల్లి అండ్ అమీర్పేట్ బడ్జెట్ బైట్స్ ఎపిసోడ్ని మనం 200 రూపీస్ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. కానీ ఇవాళ ఐటీ బాబులు తిరిగి గచ్చిబౌలిలో, అది కూడా DLF ఏరియాలో 200 రూపీస్కి తినగలమా లేదా? ఇది నిజమైన ఛాలెంజే. ఎందుకంటే DLFలో ఆన్ అన్ యావరేజ్ ఒక స్నాక్ ఐటమే 150 రూపీస్ ఉంటుంది కదా. బట్ ఏ గుడ్ న్యూస్, మనకి అమీర్పేట్ ఎపిసోడ్ నుంచి ఒక 20 రూపీస్ అన్నది మన బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది. సో ఇవాళ మన బడ్జెట్ 220 రూపీస్. వెల్కమ్ టు బడ్జెట్ బైట్స్ ఎపిసోడ్ నెంబర్ 3. అమ్మ మసాలా దోశ ఎంత? 40 రూపీస్. ఒకటి ఇవ్వండి. పవిత్ర టిఫిన్స్లో మసాలా దోశ ఓన్లీ 40 రూపీస్. దోశ ఇస్ నాట్ వెరీ క్రిస్పీ, అంత క్రిస్పీగా లేదు కానీ ఇట్స్ సాఫ్ట్ అండ్ నైస్. వీళ్ళ అల్లం చట్నీ బాగుంది. దోశ కెన్ బి లిటిల్ క్రిస్పీ అనిపించింది నాకు. పూరి కుర్మా కూడా అంత స్పైసీగా ఏం లేదు, సటిల్ ఫ్లేవర్స్తో బాగుంది. ఈ దోశ మనకి 40 రూపీస్. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన వరలక్ష్మి నుంచి 400 మీటర్స్ దూరంలో ఉంది పవిత్ర టిఫిన్స్. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 11 వరకు. ఈ రోజుల్లో తినాలంటే 200 రూపీస్కి ఒక స్నాక్ ఐటెం, ఒక షవర్మా కూడా తినచ్చు. కానీ మనం అదే 200 రూపీస్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్న కాన్సెప్ట్ అసలు ఎందుకు చేస్తున్నాం? ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల ఫుడ్ ప్రైజెస్ అన్నీ కూడా పెరిగిపోయాయి. I think more people should come up with this challenge. They should take up this challenge of eating 3 meals a day in 200 rupees. జనాలకి అసలు 200 రూపాయల్లో ఒక రోజు మొత్తం మనం 3 మీల్స్ తినచ్చు అన్న ఆలోచన కూడా రావట్లేదు. పవిత్ర టిఫిన్స్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన దగ్గర 180 రూపీస్ మిగిలాయి. మీకు తెలిసిందే కదా, DLFలో ఏ రైస్ ఐటమ్ అయినా మినిమం 120 ఉంటుంది. కానీ షీల్ కమల్లో నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను. ఇక్కడ అఫోర్డబుల్ అని నాకు తెలుసు. లెట్స్ గో ఈట్. भैया राइस आइटम क्या है लंच के लिए? वेज फ्राइड राइस है, चिकन फ्राइड राइस, एग फ्राइड राइस. फ्राइड राइस है. बिरयानी भी है? हाँ बिरयानी भी है. वेज बिरयानी कितने का है? वेज बिरयानी 180 का. वेज बिरयानी 180 का है. फ्राइड राइस? फ्राइड राइस 100 रुपये. वेज फ्राइड राइस 100 रुपये का है. उससे कम में है राइस आइटम में, थोड़ा बजट में? वेज फ्राइड राइस अवेलेबल है. वेज फ्राइड राइस है 100 रुपये का. एक दे दो. ఓకే. మనం ఇప్పటివరకు కవర్ చేసిన 2 ఎపిసోడ్స్లో కాస్ట్లీయెస్ట్ లంచ్ అంటే ఇవాల్టిదే. దిస్ ఇస్ 100 రూపీస్ అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. మన 100 రూపీస్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ భయ్యా. ఆర్ 100 రూపీస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇస్ హియర్. లెట్స్ టేస్ట్ ఇట్. మంచి వెజ్జీస్ కనిపిస్తున్నాయి నాకైతే, వేడివేడిగా ఉంది. మనకి సైడ్లో షేర్వా అండ్ రైతా, అనియన్ సాలెడ్ కూడా ఉంది. వెజ్ ఫ్రైడ్ రైస్లో క్యారెట్, స్ప్రింగ్ అనియన్స్ అండ్ బీన్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి, కానీ నాకు రైస్ అయితే కొంచెం డ్రైగా అనిపించింది. కానీ మనం పోర్షన్ సైజ్ గురించి మాట్లాడుకుంటే నాలాంటి లైట్ ఈటర్స్ అయితే 2 తినేయచ్చండి. 100 రూపీస్కి మనకి DLFలో ఈ క్వాంటిటీలో లంచ్ దొరకడం అన్నది మరి అఫోర్డబుల్ అనే చెప్పాలి. ప్లేస్ ఆల్సో ఇస్ హైజీనిక్. సో మన టిక్ బాక్స్లో టేస్ట్ ఆల్సో ఇస్ ఓకే. ఒకసారి గ్రేవీతో ట్రై చేసి చూద్దాం. ఇట్స్ అఫోర్డబుల్, ద ప్లేస్ ఇస్ హైజీనిక్.
లెట్స్ చెక్ ద టేస్ట్ ఆల్సో. గ్రేవీతో ప్రాపర్ తెలంగాణ పల్లీల గ్రేవీ ఉంటుంది కదా, సేమ్ అట్లా ఉంది. ఇది నచ్చే వాళ్ళకి డెఫినెట్లీ టేస్ట్ కూడా నచ్చేస్తుంది. మనం చూస్తున్నట్టయితే క్రౌడ్ కూడా ఇప్పుడే ఫిల్ అవుతున్నారు. షీల్ కమల్ సీమ్స్ టు బీ అ ఫేవరెట్ స్పాట్ హియర్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ DLF. రైతా ఇవ్వరు, నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చారు. చాలా కమ్మగా ఉంది అండ్ కర్డ్ కూడా దాంట్లో వేశారు, బాగా తెలుస్తుంది. నేనైతే దీంట్లో రైస్ని ఫుల్ రైతా వేసుకొని ఫినిష్ చేసేస్తాను నా లంచ్ని. ఈవినింగ్ స్నాక్స్ ఏం దొరుకుతాయో, అసలు డిన్నర్ ఎలా వస్తుందో, మన బడ్జెట్లో మిగిలింది అసలు 80 రూపీసే. మరి DLFలో 80కి స్నాక్స్ అండ్ డిన్నర్ అంటే కొంచెం ఛాలెంజింగే. చూద్దాం మరి. షీల్ కమల్లో మనం టేస్టీ లంచ్ అయితే చేసేసాం. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన DLF గేట్ 3 నుంచి దానికి జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి 12 in the noon to 12 in the midnight. इसमें आता फ्रूट बोल ये कितने का है? ये 100 का है. आइसक्रीम के साथ 140. దీంట్లో ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ అయితే 140 అంట. ఓన్లీ ఫ్రూట్స్ అయితే 100 రూపీస్ అంట. గైస్, ఇంత స్మాల్ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ 100 రూపీస్, దట్స్ లైక్ హాఫ్ ఆఫ్ అవర్ ఫుల్ డేస్ బడ్జెట్. సో మనకి ఇది వర్కౌట్ అయ్యేలా అయితే లేదు. ఏదో ఒకటి రిక్వెస్ట్ చేద్దాం. భయ్యా 50 में कुछ होगा, इसमें हाफ बोल 50, 40, 30 में कुछ नहीं है. థ్యాంక్ యూ భయ్యా. చాలా రిక్వెస్ట్ చేసుకుంటే నాకు 30 రూపీస్కి ఈ బౌల్ అయితే ఇచ్చాడు. సో స్నాక్కి మనం 30 స్పెండ్ చేసాం కాబట్టి మన బడ్జెట్ బ్యాంక్లో మిగిలిన బ్యాలెన్స్ 50 రూపీస్. 50 రూపీస్లో DLFలో డిన్నర్ చూద్దాం. మన దగ్గర కెమెరా ఉందనో ఏమో కానీ మనకి ఫ్రూట్ బౌల్ 30 రూపీస్కే ఇచ్చారు. దీంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్ కస్టర్డ్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, చాక్లెట్ సాస్ ఉంది, బనానా, పపాయ, యాపిల్, గ్రీన్ యాపిల్ కూడా ఉంది. ఎలా ఉందో చూద్దాం. మంచి హెల్దీ డెలిషియస్ స్నాక్. అసలు DLF అంటేనే ఒక హ్యాపీ వైబ్ కదా. మన బెస్ట్ ఫ్రెండ్స్తో నైట్ జాలీగా అలా రైడ్కి వచ్చి బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ మిస్ అవ్వకుండా తినే మీ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో, స్టాల్స్ ఏంటో మాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. DLF గేట్ 3 దగ్గర స్టార్ట్ అయ్యి మనం నడుచుకుంటూ గేట్ 1 వరకు అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 200 మీటర్స్ దూరంలో ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ ఉంది. డిన్నర్ టైం వరకు ఊరికి అక్కడ సరదాగా అలా వెళ్ళి రిలాక్స్ అవుదాం. మనమైతే ఐకానిక్ ఇన్ఫినిటీకి అయితే వచ్చేసాం. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. అలాగే వర్షంలో ఐస్ క్రీమ్ తినడం మీకు కూడా ఇష్టమైతే లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. నమ్ముతారా, ఈ పైనాపిల్ ఐస్ క్రీమ్ జస్ట్ 5 రూపీస్. పెనీ ఐస్ క్యాండీలో 5 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు 30 డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి. లైక్ 5 రూపీస్లో ఇవాళ ఒక స్నాక్ దొరుకుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ మై సెకండ్ స్నాక్ ఫ్రూట్ బౌల్ తర్వాత. ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్లో చాలా ప్లెజెంట్ ఈవినింగ్ అయితే నేనైతే స్పెండ్ చేశాను. కూల్ వెదర్లో కూల్ ఐస్ క్రీమ్, అది కూడా జస్ట్ 5 రూపీస్కి, విచ్ ఇస్ అ క్యూట్ లిటిల్ సర్ప్రైజ్.
2 స్నాక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇప్పుడైతే డిన్నర్ టైం అయిపోయింది. 45 రూపీస్ మన బడ్జెట్ బ్యాంక్లో మిగిలిన బ్యాలెన్స్లో లైట్ డిన్నర్ ఏదైనా ఏఎంపిఎంలో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ప్లేన్ మ్యాగీ कितने का है? 40 రూపీస్ एक दे दो. మన దగ్గర మిగిలిన 45 రూపీస్ బడ్జెట్లోంచి మనం ప్లేన్ మ్యాగీ 40 రూపీస్కి ఆర్డర్ చేసాం డిన్నర్లో. ఎండనక వాననక తిరిగి కష్టపడి క్వశ్చన్స్ చేస్తున్నాం గైస్ ఈ వీడియోస్. ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ ఫుడ్. మన ఈ బడ్జెట్ బై DLF ఎపిసోడ్ని మనం 200 రూపీస్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడమే కాకుండా మన బ్యాంక్లో 5 రూపీస్ని సేవ్ కూడా చేశాము. నెక్స్ట్ మేము ఏ లొకేషన్లో వీడియో చేయాలి అన్నది విల్ యూ లెట్ us know in the comments. Until then, I will enjoy my dinner and you stay tuned to Wirally Food. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.